వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ముప్పిడి సుష్మా గారున్నారు. తను ఎలిట్ మిసెస్ ఇండియా 2024, అలాగే తెలంగాణ బయోడైవర్సిటీ బ్రాండ్ అంబాసిడర్. దీంతో పాటు ఆవిడ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ విఎన్జిఓకి ఉన్నారు. అలాగే మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ హౌస్ ఆఫ్ హీరే అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆవిడ గురించి చెప్పాలంటే. ఎలిట్ మిస్సెస్ యూనివర్సల్ పెటిట్ 2025. సో ఇలా చాలా బాధ్యతలు ఆవిడ చేస్తూ ఉన్నారు. అండ్ బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ మన ఇండియన్స్ హైట్ కూడా కొంచెం యావరేజ్గా ఉంటారు. మరి వీళ్ళకి ఏవైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, అలాగే బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. All well. Excited for your interview. ఓకే. మీ టూ అట్ ది సేమ్ టైం, బికాజ్ మీరు చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు యాజ్ ఒక కొన్నింటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, కొన్నింటికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, తెలంగాణ బయోడైవర్సిటీ బ్రాండ్ అంబాసిడర్. అవును. చాలా చాలా అంటే జాబ్స్ చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ. సో ఎట్లా ఒక బ్యూటీ కాంపిటీషన్ నుంచి, ఫస్ట్ బ్యూటీ కాంపిటీషన్ గురించి తెలుసుకుందాము. 2024లో అక్కడ వరకు ఎట్లా రావడం జరిగింది మీరు? My journey started 2022. Mrs. India My Identityలో I was in top 4. అక్కడ ఆ టైటిల్కి తగ్గట్టు ఇట్ గేవ్ మీ అ ఐడెంటిటీ. అప్పుడు నేను తెలంగాణని ప్రమోట్ చేసినప్పుడు, రిప్రజెంట్ చేసినప్పుడు ఐ ప్రమోటెడ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అనమాట. సో ఐ వన్ బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డ్. అది ఇట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ. అది దాట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ ఐ వాజ్ ఆల్సో గివెన్ మిస్సెస్ వెల్ స్పోకెన్. ఓకే. అండ్ అలా కాకుండా ఇంకొకటే I received bronze medal for social work. సో ఇవన్నీ వచ్చిన తర్వాత యూనో ఎవరికన్నా ఇంకా సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. తర్వాత ఆ టైంలో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఐ కెప్ట్ ఆన్ సేయింగ్ నాకు టాప్ 4లో ఉండిపోయాను. ఐ నీడ్ టు విన్, ఐ నీడ్ టు గెట్ ద టైటిల్ ఆర్ యూనో బీ దేర్ అని ఎప్పుడు అంటూ ఉండేదాన్ని. అదే స్టెప్లో నేను 24 యుఎంబి ప్యాజెంట్స్కి అప్లై చేశాను అనమాట. సో దేర్ ఐ వెంట్ ఆన్ అండ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే. సో అక్కడ నేను ఐ గాట్ దిస్ ఎలీట్ మిసెస్ ఇండియా. అక్కడి నుంచి ఐ వాంటెడ్ టు గో ఫర్ ఇంటర్నేషనల్. దాట్ వాజ్ మై అల్టిమేట్ గోల్. ఎట్లన్నా నేను ఇంటర్నేషనల్ ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. దీనికోసం ఐ వెంట్ ఫర్ డిఫరెంట్ మిస్సెస్ యూనివర్స్ ఆర్ మిస్సెస్ వరల్డ్, వీటికి అప్లై చేయొచ్చు. బట్ థింగ్ దెర్ ఈస్ సమ్ క్రైటీరియా అని కూడా చెప్పను. నౌడేస్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే బ్యూటీ ప్యాజెంట్ స్టాండర్డ్స్ 5, 6 అండ్ అబవ్ ఉంటే జనరల్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్స్, ఎక్కడ అంత జర్మనీ, రష్యన్స్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి యూనో వెన్ యూ ఆర్ టు దాట్ లెవెల్ యూ విల్ బీ సీన్ ప్రాపర్లీ, రైట్? సో నా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారనమాట. సుష్మా, లైక్ యూనో after spending so much, after going there, if you're not seen the way others were seen, appudu things won't go right. So there's something called petite category, wherein people can below 5, 6 and below can appear. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ చైల్డ్ బికాజ్ చిన్నప్పటి నుంచి నాకు ఈ బ్యూటీ ప్యాజెంట్స్ చాలా ఇష్టం. కానీ ద సంథింగ్ ఆల్వేస్ నాకు వెనుక తడుతూ ఉండేది. నా హైట్, నేను అంత హైట్ లేను, అంత టాల్ లేను. అండ్ పీపుల్ షుడ్ బి అట్లీస్ట్ 5'5" అండ్ అబవ్ అని చెప్పేసి అనుకునేదాన్ని. ఐమ్ నాట్ దాట్ టాల్. సో ఎప్పుడు నేను పెళ్లి కాక ముందు కూడా అప్లై చేయలేదు. మై ఫస్ట్ విచ్ అట్రాక్టెడ్ మీ, నేను ఇది ఈ ప్యాజెంట్స్ గురించి అట్లాగా బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు సంథింగ్ గాట్ అట్రాక్టెడ్ టు మీ. దట్ వాజ్ 5'2" అండ్ అబవ్ మినిమమ్ మంత్. సో దెన్ ఐ థాట్ ఓకే, ఐ కెన్ ఫిట్ సమ్వేర్. ఓకే. సో అలాగా నేను అప్లై చేయటం జరిగింది.
దాని ద్వారానే ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ లైక్ height మ్యాటర్. should not be a problem for anyone ఓకే. to pursue their dreams. So which I wanted to be an example for everyone, like live example. ట్రూ. చాలా మందికి Yeah, తెలీదు. ఇట్లా హైట్ చాలా మన ఇండియన్స్ హైట్ ఫీమేల్ హైట్ కొంచెం exactly. తక్కువ. Yeah, ఆ! yeah. ఫారినర్స్ On an కంపేర్ చేస్తే average మనకి తక్కువ. 5'3", 5'4" ఉంటారు. ఆ! Average height ఆ! range మనకి. అవును. సో ఇప్పుడు pageantryలో హీల్ వేసుకుంటే కూడా యూ విల్ బి వేరే వాళ్ళు కూడా హీల్ వేస్తారు కదా. యాహ్! Again, అవును. that matters. హ్మ్. So I went on under petite category for internationals. ఓకే. అంటే ఇది So డైరెక్ట్ పెటిట్ కేటగిరీ ఇంటర్నేషనల్ డైరెక్ట్ వెళ్ళాలా? లేకపోతే పెటిట్ కేటగిరీలో ఇక్కడ స్టేట్ లెవెల్‌లో అండ్ స్టేట్ లెవెల్ వాళ్ళు మనల్ని దాని కింద ఒక పంపిస్తారనమాట. ఓకే. అంటే దాంట్లో కూడా స్టేట్ లెవెల్ నుండి ఉంటాయి. స్టేట్ లెవెల్‌లో నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి దే నో ప్రెటీ వెల్ లైక్ అంటే కాదు మీరు వేర్ వి స్టేట్ కెన్ లెవెల్‌లో విన్ రిప్రజెంట్. అయింది వేరే కదా! పెటిట్ కాదు కదా! పెట్టిట్ కాదు. ఆ! దట్ ఈస్ అదే ఫర్ అంటున్నా. ఇండియా. అందుకే అంటున్నాను. ఇండియాలో దెర్ ఈస్ అన్ యావరేజ్ హైట్ హ్మ్. వేర్ వి కెన్ ఫిట్ ఇన్. హ్మ్. బట్ వెన్ వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్స్ ఆ స్టాండర్డ్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తారనమాట. ఒకవేళ అక్కడ హైట్ నో బార్ అని పెట్టినా కూడా వి విల్ నాట్ బి సీన్. హ్మ్. కరెక్ట్. అవును. యాహ్! హ్మ్. అంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. హ్మ్. ట్రూ. సో అందుకోసమని ఐ వెంట్ అండర్ దిస్ కేటగిరీ. దేర్ ఐ ప్లేస్డ్ ఇండియా అట్ రన్నర్ అప్స్. హ్మ్. So I came back as a runner up, and after coming back, this happened in June 2025. హ్మ్. It's been 6 months. హ్మ్. హ్మ్. So వచ్చిన తర్వాత I got an opportunity to work with Telangana government as a brand ambassador for biodiversity. ఓకే. And since then, I kept on promoting biodiversity by plantation drives. అవన్నీ కండక్ట్ చేస్తున్నాను. ఓకే. Using my NGO, ఓకే. VNGO. అంటే ఎలా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా? సో ఇది ఏంటి అంటే ఐ స్టార్టెడ్ ఏదన్నా కూడా మనకి చైల్డ్‌హుడ్ నుంచి నర్చర్ అవ్వాలి. సో దట్ ఈస్ మై మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడున్నా ఏదన్నా చిన్నతనంలోనే మనం కిడ్స్‌కి అది తెలియచేస్తే అది ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్‌కి దే విల్ టేక్ ఇట్ హ్మ్. ఫార్వర్డ్. అందుకోసమని ఐ స్టార్టెడ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఎట్ స్కూల్స్. ఓకే. ఫస్ట్ స్కూల్స్‌లో స్టార్ట్ చేశాము. అండ్ స్కూల్స్ నుంచి చిన్నగా ఐమ్ ప్లానింగ్ అ వెరీ బిగ్ డ్రైవ్ వెరీ సూన్ ఇన్ ద హుహు. కమింగ్ ఇయర్. ఓకే. దాట్ ఇన్వాల్వ్స్ లైక్ మనకి బిగ్ మ్యారథాన్స్ అవుతూ ఉంటాయి కదా! హ్మ్. అలాగా వి ఆర్ ప్లానింగ్ ఆన్ ఎ ప్లాంటేషన్ డ్రైవ్. ఓకే. సో అదర్ దెన్ దాట్ ఐఎమ్ ఆల్సో ఇంటూ వుమన్ ఎంపవర్మెంట్ త్రూ ఎన్‌జిఓ. హ్మ్. ఈ వుమెన్ ఎంపవర్మెంట్‌లో లైక్ ఐ కీప్ టాకింగ్ టు సో మెనీ అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకోండి, ట్రైనింగ్స్ అనుకోండి. అండ్ నౌ ఐఎమ్ ఆల్సో కమింగ్ అప్ విత్ మిస్ గ్రాండ్ తెలంగాణ ఇన్ పార్ట్నరింగ్ విత్ ఇలాహే మోడలింగ్ స్కూల్ ఉందన్నమాట. వాళ్ళతో పార్ట్నర్ చేస్తూ తెలంగాణకి వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఓకే. pageant. ఓకే. So this is gonna happen on Jan 25th హుహు. in Hyderabad. హ్మ్. We are looking forward. ఓకే. That's a great event for యాహ్! all the young talent in ట్రూ. Telangana. వాట్ అబౌట్ దిస్ హౌస్ ఆఫ్ హీరే? యూ ఆర్ ఎ మేనేజింగ్ Huh. పార్ట్నర్ ఫర్ థాట్ టూ. That is, I worked for several companies, and then హ్మ్. I realized anta work chesanu, I should start something on my own. హ్మ్. And since I'm also into sustainability factors, sustainability ni improve cheyali, and people should ponder it or give a thought for sustainability rather than మైనింగ్స్ కానీ, రెగ్యులర్ ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేయాలి అన్న కాన్సెప్ట్‌తో ఐ కేమ్ అప్ విత్ హౌస్ ఆఫ్ హీరే విచ్ ఇస్ అ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ. హుహుహు. ఓకే. యాహ్! ఎప్పుడు స్టార్ట్ చేశారిది? ఐ స్టార్టెడ్ ఇన్ 24. ఓకే. ఈవెన్ దిస్ ఇన్ 24. ఓకే. యాహ్! సో, ఇలా అంటే మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉన్నారు మీరు. హుహు. ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? వేర్ దెర్ ఇస్ అ ప్యాషన్, హ్మ్. దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే. హ్మ్. ఓకే. సో, ఈ బ్యూటీ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయాలనున్న చాలా మందికి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి కూడా తెలీదు. మనకి వెబ్‌సైట్స్ వస్తూ ఉంటాయి. అందులో మీరు ఇంత పే చేయాలి. మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో అని చాలామంది కండక్ట్ చేస్తూ ఉంటారు గదా! ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో, అది ఎట్లా అప్రోచ్ అవ్వడం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు? యాక్చువల్లీ
ఇవి బ్యూటీ పాజెంట్స్ అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండి. నథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బట్ గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ఎ వే లైక్ మన దగ్గర మిస్ వరల్డ్ అయింది. సో కల్చర్ అండ్ టూరిజంని ప్రమోట్ చేస్తూ గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ దాట్ వే. బట్ ఈ ఎంటిటీ ప్రైవేట్ ఎంటిటీ, నాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఎంటిటీ. సో ఈ ఎంటిటీ కెన్ అసోసియేట్ విత్ గవర్నమెంట్. ఓకే. సో ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఈవెన్ దే నీడ్ సమ్ ఫండ్స్ టు గో టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ లైక్ వచ్చేసి చారిటీ వర్క్ చేయటానికి అనేది లేదు. బికాస్ వెన్ దే ఆర్ పుట్టింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఇట్, దే షుడ్ ఆల్సో గెట్ పెయిడ్ ఫర్ ఇట్. యా ఆఫ్ కోర్స్ ఇప్పుడు దట్స్ వాట్ దే చార్జ్ కదా. అండ్ పీపుల్ థింక్ లైక్ ఇంత చార్జ్ చేస్తున్నారు అంతే. ఐ మీన్ దెర్ ఆర్ ఫ్యూ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ చార్జ్ చేసేసి అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ని రిప్ చేసేసి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. దెర్ ఆర్ ఫ్యూ జెన్యూన్ ప్యాజెంట్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ అంటే గ్రూమింగ్ ఫీజ్ అనేసి కొంచెం ఉంటుందన్నమాట. గ్రూమింగ్ ఇస్ compulsory for any contestant who wants to get into this beauty pageant industry. It can help you in many ways going forward. యా అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్న వాళ్ళని చిన్న పిల్లల్లో కూడా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి కదా, కిడ్స్ కాంపిటీషన్స్ అండ్ టీనేజ్ కాంపిటీషన్స్. సో వీటి గురించి బ్రీఫ్గా చెప్తారా? ఫస్ట్ ఏజ్ నుంచి ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ ఫ్యూ, నేను రీసెంట్గా ఎక్కడో చూసాను, కిడ్స్ది టీన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, కిడ్స్ది కూడా చేస్తున్నారు. బట్ యాక్చువల్ ప్యాజెంట్రీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే వెన్ యూ క్రాస్ యువర్ టీన్ ఆర్ లైక్ 18+. ఈ ముందు జరిగేవన్నీ కూడా ఇట్ గివ్స్ యూ ద గ్లిమ్స్ ఆఫ్ ప్యాజెంట్ ఇండస్ట్రీ. అండ్ మనలో ఒక ఫైర్ని ఇగ్నైట్ చేయడానికి చేసేవి ఈ ముందు జరిగేవన్నీ కూడా. అంటే బికాజ్ ఇప్పుడు స్పోర్ట్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే కిడ్స్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తాం. లైక్ రన్నింగ్ అని కానీ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ అలవాటు అనేది అయిందనుకోండి, దే కెన్ షైన్ వెల్ వెన్ దే కమ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ లెవెల్. సో చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసిన వాళ్ళకి అట్లా అంటే అన్ని కెరీర్స్కి మనం ఎట్లా ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉంటామో దీనికి కూడా ముందు నుంచి కొంచెం ప్రిపరేషన్తో వస్తే చాలా బాగుంటుంది. ఎస్. ఓకే. సో యాక్చువల్లీ మిస్ అనేది 18+ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ గోయింగ్ ఫార్వర్డ్, మిస్సెస్. ఓకే. నెక్స్ట్ కేటగిరీ అండ్ దర్ సంథింగ్ కాల్డ్ అంటే పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్, అంటే ఇప్పుడు నేను మిస్ని కాదు మిస్సెస్ని కాదు, లైక్ ఈ మధ్య జనరేషన్ ఎట్లా ఉంటుందంటే సింగిల్గా ఉండిపోయే వాళ్ళు ఉంటారు, ఆర్ కుడ్ బి ఫర్ ఎనీ రీజన్ దే హ్యావ్ దర్, అది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్ కుడ్ బి ఎనీ రీజన్, వాళ్ళకి సింగిల్గా ఉండాలని అనిపించి ఉండొచ్చు. అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ మిస్సెస్ అండ్ దే కెనాట్ కంపీట్ విత్ మిస్ ఆల్సో. సో 18 వాళ్ళు వచ్చి 30s వాళ్ళతో కంపీట్ చేయడం అనేది అది కొంచెం జస్టిఫైయింగ్ కాదు చెప్పాలంటే కూడా. సో ఇన్ దాట్ కేస్ దర్ సమ్ కేటగిరీ కాల్డ్ ఎంఎస్ కేటగిరీ. యా. ఓకే. సో తర్వాత మిస్సెస్ కేటగిరీ. అండ్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా లైక్ 50+ అట్లా ఉండి కూడా దే ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ అండ్ వాంట్ టు యునో డూ సంథింగ్ ప్యాషన్ విచ్ దే వర్ ప్యాషనేట్ ఇనఫ్ వెన్ దే వర్ యంగ్ అన్న వాళ్ళకి సమ్ క్లాసిక్ కేటగిరీ అని ఇట్లాగా కూడా సో వస్తుంది. మెనీ కేటగిరీస్ ఆర్ దేర్ టిల్ 18 to 50. ఓకే. 30+ తర్వాత ఉన్న వాళ్ళకి ఏం కేటగిరీ? మిస్సెస్ కేటగిరీ. యా. ప్లస్ అంటే మీన్స్ 30 to 30 అంటే వన్స్ దే ఆర్ మ్యారీడ్ దే ఫాల్ ఇన్ టు మిస్సెస్ కేటగిరీ. అండ్ తర్వాత ఇట్ గోస్ ఆన్ టిల్ 40 అండ్ 45 అండ్ అబవ్ లైక్ క్లాసిక్ కేటగిరీ ఇట్లాగా వస్తుంది అన్నమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతాయా ఇవన్నీ ఆఫ్ కాంపిటీషన్స్? కోర్స్ యా, ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఓకే. ఫస్ట్ ఈ బ్యూటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై ఉండాలా? నాట్ ఎట్ ఆల్. వెన్ ఐ స్టెప్డ్ into this, my confidence level was super low.
అవునా? సూపర్‌లు. అండ్ ఐ వాస్ అన్ ఇంట్రోవర్ట్ బేసికల్లీ. ఓకే. అంటే ఇందాక మీరు అడుగుతున్నారు గ్రూమింగ్ ఫీస్ కలెక్ట్ చేస్తారు అది ఇదని. ఆ! యాహ్! సీ దిస్ ఫీస్ ఆర్ ద గ్రూమింగ్ సెషన్స్ హెల్ప్స్ అ క్యాండిడేట్ టు పెర్ఫార్మ్ వెల్, టు బ్రింగ్ ఆ ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్‌ట్రోవర్ట్ అవ్వడానికి ఓకే. వాళ్ళు అది ట్రైన్ చాలా హెల్ప్ చేస్తారు. చేస్తుంది. వాళ్ళు ట్రైన్ చేసేవి. అండ్ యూ బికమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే ఓకే. ఇప్పుడు if you're participating in any pageant, there are many people who will look up to you. You're representing a nation or your state. హ్మ్. అలా కాకుండా ఎంతోమంది యూత్ కానివ్వండి ఆర్ మెనీ విమెన్ ఆర్ ఎనీవన్ ఇన్ ఫ్యాక్ట్ will look up to you as an inspiration. హ్మ్. You should be in a position to be that icon. హ్మ్. అలా అవ్వాలి అంటే అంటే నాట్ ఎవ్రీబడీ ఈస్ బోర్న్ విత్ దట్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ ట్రూ. పర్సనాలిటీ హ్మ్. అండ్ దట్ లౌడ్ వాయిస్. నో, నాట్ ఆల్. నాట్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ కదా! హ్మ్. సో దట్స్ వేర్ దీస్ గ్రూమింగ్ సెషన్స్ హెల్ప్స్. ఓకే. అండ్ లేదు నేనింత మనీ పెట్టాను, నేనింత స్పెండ్ చేశాను, ఐ షుడ్ బి అ టైటిల్ విన్నర్, ఐ షుడ్ బి దేర్ అండ్ ఎవ్రీబడీ షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ అ విన్నర్. హ్మ్. ఒక్కటి చెప్తాను. ఒక విన్నర్ ఒక్కళ్ళే సస్టైన్ అవుతారని ఏం లేదు. హ్మ్. మీరు చాలా రీసెంట్ రీల్స్ చూసారు. దేర్ వాస్ ఎ ర్యాంప్ షో వేరిన్ అ వెరీ బిగ్ సెలబ్రిటీ వాస్ వాకింగ్. బిహైండ్ హర్ దేర్ వాస్ ఎ మోడల్. హ్మ్. అందరూ ఆమెని బాగా ఐడెంటిఫై చేశారు మోర్ దెన్ అ సెలబ్రిటీ. హ్మ్. ఓకే. యాహ్! ఐ గెస్ ఐ సా దట్ వీడియో. యాహ్! హ్మ్. సో దేర్ ఆర్ థింగ్స్ లైక్ దట్. హ్మ్. హౌ కాన్ఫిడెంట్ యూ ఆర్, హౌ బెస్ట్ యూ కెన్ షోకేస్ యువర్‌సెల్ఫ్ హ్మ్. makes a big difference rather బట్ than you being a winner or యాహ్! బట్ ఇట్ హ్యాపెన్స్ వెరీ అంటే ఆహ్, very rarely అని అంటారు. రేర్‌లీ. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? వాళ్ళందరూ ఇప్పుడు అంత రిమైన్ కష్టపడి ఆ అవును. స్టేజ్ వరకు ఎళ్లి, ఆ తర్వాత ఒక్కరే, తర్వాత రన్నర్ అప్ వాళ్ళిద్దరుంటారు. మిగతా వాళ్ళకి ఏంటి ఎప్పుడన్నా కూడా కాంపిటీటివ్ స్పిరిట్ అనేది ఉండాలి. స్పోర్ట్స్‌మన్‌షిప్ అనేది ఉండాలి. సో దెన్ ఓన్లీ ఈ ఫీల్డ్‌లో మీకు వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో యూ క్యాన్ సస్టైన్ ఇన్ ఎనీ ఫీల్డ్. హుహుహు. Because competing with so many people, with so many contestants from other countries and within the country from different states, you హ్మ్. will get a great exposure. హ్మ్. And whatever work you are doing, మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఆ ఫీల్డ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, అండ్ యూ కెన్ టేక్ ఇట్. హ్మ్. మీకు ఆ ప్యాషన్ ఉండాలి. యూ కెన్ టేక్ ఇట్ టు ఎన్ హ్మ్. నంబర్ ఆఫ్ వేస్. హ్మ్. అంటే ఇంకా ఈ బ్యూటీ కాంపిటీషన్స్‌లో ఏంటంటే వాళ్ళు ఏ డ్రెస్ ఇచ్చినా అది వేసుకోవాలి. అండ్ కొన్ని కొన్ని సార్లు పైనుంచి మనకి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి అని అంటారు. సో, మీరు ఇంతవరకు వచ్చారు కాబట్టి మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? నథింగ్ లైక్ దాట్. హ్మ్. ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అన్నీ వేసుకోవాలి అనే కండిషన్ ఏమి ఉండదండి. హ్మ్. యూ కెన్ ఆల్వేస్ సే నో. హ్మ్. దిస్ సంథింగ్ కాల్డ్ ఎన్‌ఓ ఫర్ ఎవ్రీథింగ్. హ్మ్. అండ్ హ్మ్. మీకక్కడ నచ్చలేదు అంటే యూ కెన్ ఆల్వేస్ బ్యాక్ ఔట్. హ్మ్. వచ్చేయొచ్చు. వేసుకోవాలి, నిలబడాలి, చేయాలి అంటే లేదు నాకిక్కడ ఇది ఇబ్బందిగా ఉంది. ఐ వాంట్ టు కవర్ అప్ హ్మ్. విత్ సంథింగ్ ఎల్స్. యెస్ యూ క్యాన్. హ్మ్. It all depends on you. It all depends on your confidence. హ్మ్. And it all depends on how you showcase yourself, how ఓకే. you put forward. ఓకే. అంతే. లాంగ్వేజెస్‌కి సంబంధించి ఎలాంటి గ్రిప్ ఉండాలి? ఓకే. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్స్, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్‌లేటర్ కూడా ఉంటున్నారు. దే హ్మ్. ఆర్ అలౌయింగ్ అ ట్రాన్స్‌లేటర్స్. హుహుహు. సో, మీ లాంగ్వేజ్‌లోనే చెప్పాలి అని కూడా ఏం లేదు. ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. నేషనల్స్‌కి వెళ్ళేటప్పుడు జనరల్లీ తెలుగు, తమిళ్ అనేది అందరూ రికగ్నైజ్ చేయరు కాబట్టి హ్మ్. ఆహ్, హిందీ మాట్లాడొచ్చు. హిందీ వస్తే. ఇఫ్ హ్మ్. నాట్ యూ కెన్ గో విత్ ఇంగ్లీష్. హుహుహు. ఓకే. చాలామంది టైటిల్ విన్నర్ అయ్యాక వాళ్ళు సొసైటీకి మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అసలు అలా విన్నర్స్ అయిన వాళ్ళు చేస్తారా? మీకిందాక ఒకటే ఆల్రెడీ చెప్పున్నాను కదండీ! విన్నర్ అయితే ఏమీ రాదు. విన్నర్ అయిన తర్వాత విన్నర్ కాకుండా కూడా హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు ఎంత
ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నారు. ఎంత బాగా మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నారు గివ్స్ యూ దట్ బ్యాకప్. ఓకే. హ్మ్. సో, చాలామంది ఉన్నారు. దో దే వర్ విన్నర్స్ దే ఆ క్రౌన్ అక్కడ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టేసి ఆహ్, వాళ్ళ రొటీన్ లైఫ్‌లోకి వాళ్ళు స్టార్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. అన్‌లెస్ అండ్ అంటిల్ దే హావ్ బీన్ కాల్డ్ మీరు మాకు ప్రమోట్ చేయండి, ఈ యాడ్ చేయండి, లేకపోతే కమర్షియల్స్ చేయండి అని చెప్పి అడిగి ఏమన్నా వాళ్ళు చేస్తే తప్ప నాట్ ఎవ్రీబడీ ఈజ్ సో ఎంథూసియాస్టిక్ ఎనఫ్. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ దీంట్లో అది ఒకవేళ ఆ 1 ఇయర్ రెయినింగ్ పీరియడ్‌లో ఉన్నా కూడా స్లోలీ అది సస్టైన్ అవుతూ రావాలి. హ్మ్. ఓకే. యాహ్! మరొక్కసారి మన తెలుగు వాళ్ళ కోసము హైట్ కొంచెం 5-6 మధ్యలో ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి బ్యూటీ కాంపిటీషన్స్ ఉన్నాయన్నారుగా. వాటి గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్తారా? యాహ్! ఇప్పుడు దేర్ ఆర్ బ్యూటీ కాంపిటీషన్స్. కొన్ని హైట్ నో బార్ ఉంటుంది. మినిమమ్ వచ్చేసి 5'2" అండ్ అబోవ్ అని చెప్పేసి అడుగుతున్నారు. హుహుహు. ఇది వరకు యాక్చువల్లీ మనం మిస్ కేటగిరీ నుంచి కూడా 5, 6 అండ్ అబోవ్ తీసుకునేవారు. అవును. హ్మ్. మీకు గుర్తుంటే. హ్మ్. అండ్ ఇప్పుడు అయితే 5, 3 అండ్ అబోవ్ చూస్తున్నారు. అంటే హీల్ ఏసుకున్నాక హీల్ వేసుకున్న తర్వాత కాదు. వేసుకోకుండా నార్మల్ హైట్. నార్మల్ హైట్. ఓకే. హీల్ వేసుకోకుండా. ఓకే. వితౌట్ హీల్. వితౌట్ హీల్. హీల్ వేసుకుంటే దే విల్ బి లైక్ ఇట్ డిపెండ్స్. ఐ మీన్ హౌ మచ్ ఎవర్ హీల్ దే వేర్ ఇట్ డిపెండ్స్. ఈ బ్యూటీ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, విన్నర్స్‌కి ఫర్దర్‌గా ఎలాంటి అవకాశాలుంటాయి? ఎట్లా సెటిల్ అవుతారు వాళ్ళు? ఓకే. సెటిల్ అవ్వడం అంటే నేను అగైన్ అండ్ అగైన్ ఐ వాంట్ టు సే దట్ పర్సన్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్. Passionate enough, enthusiasm. They themselves should come up and show that interest. హ్మ్. అది లేకుండా ఇప్పుడు రాగానే అందరూ ఇంటర్వ్యూస్ చేసేస్తారు. అంతా అయిపోతుంది. ఇట్ లాస్ట్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్. ఆఫ్టర్ దట్ అగైన్ థెల్ గో బ్యాక్ టు దేర్ రొటీన్ లైఫ్. హ్మ్. దీని తర్వాత కొంతమంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి. హ్మ్. దేర్ వర్ మెనీ డేస్ ఐ ఫెల్ట్ లైక్ వై యామ్ ఐ నాట్ డూయింగ్ ఎనీథింగ్. హ్మ్. Then I survived. I struggled and survived. I became a brand ambassador for biodiversity. I've been working on that, and I went to AP as a speaker for AP Youth Fest హుహుహు. in the same month, this హ్మ్. month only, ఓకే. 2 weeks back. హ్మ్. So I keep representing myself everywhere. ఓకే. అది సో మనల్ని మనము చేసుకోవాలి. అండ్ హ్మ్. యాహ్! కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఆహ్, ఎట్లా నేను కూడా కొంచెం ఫేస్ చేసింది చెప్తాను. మిస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. బ్రాడ్ ఆపర్చునిటీ, బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మిసెస్ కేటగిరీ నారో అయిపోతుందనమాట. ఆపర్చునిటీస్ ఓకే. చాలా నారో అయిపోతాయి. యూ ఓకే. నీడ్ టు రియలీ గ్రాబ్ ది ఆపర్చునిటీ హ్మ్. వెన్ ఇట్ షోస్ అప్. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇట్స్ లైక్ యూ నో ఆహ్, ఇనీషియల్లీ లో ఉంటుంది. తర్వాత వెన్ దే సీ హ్మ్. యువర్ అచీవ్‌మెంట్స్ దే విల్ డెఫినైట్‌లీ కమ్ బ్యాక్ టు యూ. హ్మ్. ఎనీ ఫ్యామిలీ ఈస్ లైక్ థాట్. ఐ మీన్ మీరు కరెక్ట్. అంతే. కొంచెం యాహ్! సక్సెస్ చూస్తుంటే అరే! తను సక్సెస్ అవ్వగలదని అవ్వాలి. వాళ్ళకి కొంచెం ట్రస్ట్ వస్తుంది. యాహ్! 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 ఓకే. సో, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఎర్లీ స్టేజ్‌లో దీనికోసం? ఎర్లీ స్టేజ్ అంటే ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ లైక్ మీరు కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తూ హ్మ్. ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉన్నారనుకోండి, యూ డు నాట్ హావ్ టు పుట్ మచ్ టైమ్ ఇన్ ఇట్. హ్మ్. లేదు నేను అప్లై చేశాను కాబట్టి నౌ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ హ్మ్. అంటే కూడా యూ విల్ హ్యావ్ టు గో ఫర్ ఇది ర్యాంప్ వాక్‌కి హ్మ్. ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. తర్వాత మీ మొత్తం వాళ్ళే జూసుకుంటారు గదా! అవన్నీ కూడా ఆ ప్రిపరేషన్స్ సెషన్స్ అన్నీ. అన్నీ మీరు అటెండ్ అవ్వాలి. యాహ్! అటెండ్ అయినవి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. వాయిస్ మాడ్యులేషన్స్ ఉంటాయి. వాయిస్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది హ్మ్. హౌ యూ ఆర్ గోనా మీ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. హ్మ్. మాట్లాడేటప్పుడు అవన్నీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ డ్రెస్ ట్రయల్స్ అండ్ యువర్ లుక్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ కౌంట్స్. ఎవ్రీ సింగిల్ థింగ్ కౌంట్స్ ఫ్రమ్ హ్మ్. హెయిర్ టు టో. ఓకే. హెల్త్ పరంగా వాళ్ళకేమన్నా ఇబ్బందులున్నాయనుకోండి. యాహ్! వాళ్ళు నాట్ ఆహ్, హెల్త్ పరంగా అంటే ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ గో హెడ్.
ఇఫ్ నాట్ ఇంకా ఎవరేం చేయలేరు కదా! ఓకే. యాహ్! యాహ్! ఓకే. సో, ఇట్స్ నాట్ కన్సిడర్డ్ కదా యాక్చువల్లీ? ఇట్స్ అంటే నాట్ యాక్చువల్లీ కన్సిడర్ కన్సిడర్డ్. ఐ మీన్ ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ ఆహా! దెన్ యూ ఓకే. ఆర్ అలౌడ్. ఓకే. యాహ్! సో, మీరు కూడా ఇప్పుడు మిస్ గ్రాండ్ ఫినాలే ఏదో చేస్తున్నట్టున్నారుగా అవును. 2025 మిస్ గ్రాండ్ ఫినాలే 26. 26. హ్మ్. సో, కెన్ యూ షేర్ అబౌట్ దట్? మిస్ గ్రాండ్ తెలంగాణ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అనేసి ఒక బ్యూటీ పాజెంట్ ఉన్నది. ఇట్స్ అ వెరీ బిగ్ బ్యూటీ పాజెంట్. ఇట్ స్టార్టెడ్ ఇన్ 2013. దానికి దెర్ ఇస్ వన్ ప్రతి ఒక్కళ్ళకి స్టేట్ డైరెక్టర్‌షిప్ అనేసి తీసుకుంటారు. హ్మ్. దెర్స్ అ లేడీ భారతి బెర్రీ. షీ టుక్ అ డైరెక్టరేట్‌షిప్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ. త్రూ హర్ స్కూల్ ఇలాహే మోడలింగ్ స్కూల్ అనమాట. సో, హుహు. తనతో నేను పార్ట్నర్ చేస్తున్నాను ఫర్ హుహు. తెలంగాణ. హుహు. సో, దీంట్లో ఏంటి అంటే 18-35 వి ఆర్ కన్సిడరింగ్ ఫర్ మిస్. ఓకే. 18-35. 18-35 ఓకే. అండ్ ఆడిషన్స్ ఆల్రెడీ మొన్న ఇల్యూషన్ క్లబ్‌లో వి హావ్ డన్ ఆడిషన్స్. ఓకే. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆడిషన్స్ అయిపోయినాయి. హ్మ్. నౌ ఇంకేమైనా ఆడిషన్స్ ఉంటే వి ఆర్ కన్సిడరింగ్ ఆన్‌లైన్ ఆడిషన్స్. ఇఫ్ హుహుహు. స్టిల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్. ఓకే. ఆన్‌లైన్ ఆడిషన్సా? ఆన్‌లైన్ ఆడిషన్స్. అంటే యాహ్! ఎలా తీసుకుంటారు ఆడిషన్స్? అంటే జ్యూరీ కూర్చొని ఉంటారు. యూ హావ్ టు డూ అ ఓకే. వీడియో కాల్ ఆన్ ఓకే. ఓకే. గూగుల్ మీట్ ఆర్ జూమ్ మీట్. ఓకే. జస్ట్ యాహ్! ఫేస్ టు ఫేస్ ఆన్‌లైన్. ఫేస్ టు ఓకే. ఐ ఫేస్. థాట్ ర్యాంప్ వాక్ అవన్నీ ఉండవు కదా! అవన్నీ అదంటే? కూడా నడిచి చూపిస్తారు. ఆహాహా! యాహ్! ఓకే. ఓకే. సో, ఎప్పుడుంటాయి ఇప్పుడు ఇవి కాంపిటీషన్స్? దే కెన్ రిజిస్టర్ అండ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. ఓకే. సో, ఏం ట్రైన్ అవ్వకుండా గూడా డైరెక్ట్‌గా లాస్ట్ మినిట్‌లో పార్టిసిపేట్ కూడా చేయొచ్చా? లాస్ట్ మినిట్‌లో పార్టిసిపేట్ చేస్తే యూ విల్ బి ఎట్ లాస్. అంతేనా? యాహ్! ఓకే. అందుకే ముందే కొంచెం అట్‌లీస్ట్ ఒక 3 వీక్స్ అన్న మధ్యలో గ్యాప్ ఉంటే యూ విల్ హావ్ టైమ్ ఫర్ యూ టు ప్రిపేర్ ఫర్ ఇట్. ఓకే. అంత అంత పెద్ద స్టేజ్ ముందు మీద హ్మ్. అంతమంది ముందు యూ షుడ్ ఆల్సో ఫీల్ కాన్ఫిడెంట్ కదా! హ్మ్. ఒక్కోసారి అనిపిస్తుంది అంటే ఏదైనా గానీ అది మనం ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే దాని హార్డ్ వర్క్ ఎంత ఎగ్జాక్ట్‌లీ. ఉంటుందో అని తెలుస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ అరే! వచ్చి ఈ జస్ట్ వాక్ చేసుకొని ఎళ్ళడమే గదా! ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ థింగ్ అనిపిస్తుంది. యాహ్! బట్ వెన్ వి గో దేర్ వెన్ వి స్టాండ్ బిహైండ్ ఆల్ ఆఫ్ యాహ్! ఆహ్, ఆడియన్స్ ముందు కూర్చొని నిలబడి నడుచుకుంటూ వెళ్తే దెన్ విల్ గెట్ టు నో దట్ హౌ హార్డ్ So true, దట్ so ఈస్. true. And హ్మ్. that time, when I went for Mrs. India national level competition. So when I stood in front of the audience, హ్మ్. and అక్కడ ఆ స్పార్క్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా! వన్స్ యూ ఆర్ హ్మ్. గివెన్ హ్మ్. హ్మ్. యూ ఆర్ అనౌన్స్డ్. హ్మ్. ఆ టైంలో దెన్ అప్పటి వరకు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నానో దెన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్ ఆన్ ది స్టేజ్. అయ్యో! The very last moment, because you will realize the hard work and the pain you took హ్మ్. to come this far. కరెక్ట్. అండ్ విన్నర్ అయిన వాళ్ళు గూడా ఒకటే ఏడ్చేస్తూ ఉంటారు అసలు. ప్రతి ఒక్క విన్నర్ ఏడుస్తారు. అంటే ఎమోషనల్ అసలు అది అది మనకి తెలీదు అసలెందుకు ఏడుస్తున్నామో. ఆ! ఆ టైంలో అది ఆనందం అనుకోవచ్చు. ఫ్రమ్ వాటెవర్ యాహ్! ఎంత ఫార్ యూ హావ్ ట్రావెల్డ్ త్రూ అనేది మీకు హ్మ్. ఒక్కసారిగా ఒక రీల్ తిరుగుతదనమాట సడెన్‌లీ. ట్రూ. ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంటది వాళ్ళు ఆ స్టేజ్‌కి రావడానికి? ఇట్ డిపెండ్స్. ఆ! డిపెండ్స్ అండి. కంప్లీట్‌లీ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఓకే. పర్సన్ టు పర్సన్. దట్స్ ట్రూ. బికాజ్ నేను ఇందాక అన్నట్టు చిన్నప్పటి నుంచి దాని కోసమే ట్రైన్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు. హ్మ్. యాహ్! సో, బ్యూటీ కాంపిటీషన్స్ అంటేనే అందులో ఆహ్, చాలా రకాల డ్రెస్సింగ్స్ ఉంటాయి. ప్రతి ఎవ్రీ ఇయర్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి వాటి యాహ్! మీద. సో, రీసెంట్‌గా మీరు వింటూ ఉన్నారు కదా! చాలా రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తోంది. సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ యాస్ ఎ మోడల్? రైట్. ఎవ్రీబడీ హాస్ ఎ రైట్ టు గివ్ దేర్ ఒపీనియన్స్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీబడీ ఆర్ అబౌట్ దేర్ ఒపీనియన్. ఎందుకు అంటే వాళ్ళ పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళు వచ్చిన సిట్యుయేషన్స్ బట్టి ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ దే ఆర్ ఇంటూ. హ్మ్. ఇవన్నీ మ్యాటర్స్. ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు నేను స్విమ్మింగ్‌కెళ్తున్నప్పుడు స్విమ్ సూటే వేసుకుంటాను. గుడికి వెళ్తున్నప్పుడు గుడికి వెళ్ళే డ్రెస్సే వేసుకుంటాను. హ్మ్. అలానే మోడలింగ్‌కి వెళ్ళేటప్పుడు, మోడల్‌గా నేను వర్క్ చేసేటప్పుడు ఐయామ్ డిమాండెడ్ టు
హ్మ్. వేర్ అలా అని యూనో హ్మ్. సిట్యుయేషన్‌కి తగ్గట్టు కాకుండా ప్రతి చోటకి నేను ఇట్లానే వెళ్తాను, ఇలానే ఉంటాను అంటే ఉండొచ్చు, తప్పేం లేదు. హ్మ్. ఇట్ ఆల్ డిపెండ్స్. బట్ యూనో వెన్ వి నో దట్ సొసైటీ ఈజ్ నాట్ అప్ టు దట్ లెవెల్. హ్మ్. ఒక సొసైటీలో ఎవ్వరికీ రైట్ లేదు. ఐ అగ్రీ. హ్మ్. నేను ఎలా ఉన్నా, ఏం వేసుకున్నా మీకు అవసరమే లేదు. చూడక్కర్లేదు. హ్మ్. కానీ సొసైటీ హాస్ నాట్ కమ్ టు దట్ హ్మ్. లెవెల్. ఓకే. ఈ బ్యూటీ కాంపిటీషన్‌లో మీరేసుకునే అలా వేసుకోవడం గూడా తప్పు. ఎవరిని ఇది చేస్తున్నారు మీరు? మీరలాంటి బట్టలు వేసుకోవడం వల్లే ఎదుటి వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో, మీరు కల్చర్‌ని ఎక్కడ ఫాలో అవుతూ ఉన్నారు? కల్చర్‌ని స్పాయిల్ చేస్తున్నారు అని అంటున్నారు. బ్యూటీ కాంపిటీషన్‌లో కల్చర్‌ని స్పాయిల్ చేస్తున్నాము అంటే బ్యూటీ విదేశాల నుంచి వచ్చిన కల్చర్ ఇది. ఈ డ్రెస్సింగ్ అనేది. మనది కాదు. మీరెందుకేసుకుంటున్నారు? ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? అందుకనే కదండీ కల్చర్‌ని ప్రమోట్ చేస్తూ ఫ్యాషన్ షోస్ ఉన్నాయి. మన ఇప్పుడు బ్యూటీ రౌండ్స్‌లో కూడా ప్రతి కల్చర్‌ని రిప్రజెంట్ చేసే రౌండ్ ఒకటుంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఆ కల్చర్ ఎంత ప్రాపర్‌గా, ఎంత పద్ధతిగా మనం రిప్రజెంట్ చేస్తున్నారు మన ఇండియన్స్ మీరు చూస్తూనే ఉన్నారు. హ్మ్. కాళీమాతననుకోండి, లేకపోతే ఆహ్, ఎంత ఎంత హ్మ్. గాడెస్‌ని కానీ, టెంపుల్స్‌ని గానీ ఆర్ ఎనీథింగ్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను వెన్ ఐ వన్ తెలంగాణ మొత్తం శారీ, హ్మ్. శారీ మొత్తము తెలంగాణ వీవ్స్‌తో నేను చేపించుకున్న శారీ అనమాట. హ్మ్. కంప్లీట్ అవుట్‌ఫిట్. ఐ వన్ ఎ బెస్ట్ నేషనల్ అవార్డ్. హ్మ్. సో, ఓకే. వేరెవర్ పాసిబుల్ వి ఆర్ ప్రమోటింగ్. హ్మ్. కానీ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఏంటి ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క సిట్యుయేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. హ్మ్. ఇట్స్ నాట్ లైక్ యూ కెనాట్ మిక్స్ ఎవ్రీ సిట్యుయేషన్ ఇంటూ యువర్ ఓన్ ఒపీనియన్. హ్మ్. మీరు నేను ఇట్లానే కన్సిడర్ చేస్తా, నేను కల్చర్‌ని ఇట్లానే చూస్తా అనేది నువ్వు చాలా నారో మైండెడ్‌గా ఆలోచిస్తున్నావు. హ్మ్. అక్కడికే ఆగిపోతుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు కదా మీరు. హ్మ్. వెన్ యూ వాంట్ టు బికమ్ వెస్టర్నైజ్డ్ అండ్ వెన్ యూ ఆర్ ఇంపోర్టింగ్ థింగ్స్, మీరు ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నారు. వెస్టర్న్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని, ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. అండ్ యూ వాంట్ టు బికమ్ వెస్టర్నైజ్డ్. యూ వాంట్ టు బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ. వెన్ ఆర్ యూ గోనా బికమ్ ఎ డెవలప్డ్ పర్సన్? హ్మ్. అంటే డెవలప్‌మెంట్ అంటే ఇదా అని నన్ను అడుగుతారు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి. ఇప్పుడు దిస్ ఇది ఈస్ ద నాట్ కాల్డ్ ద డెవలప్‌మెంట్ కదా! ఐయామ్ నాట్ వేరింగ్ సేయింగ్ ఆ! దిస్ ఈస్ కాల్డ్ డెవలప్‌మెంట్. హ్మ్. ఇది బట్టలు వేసుకుంటే ఆర్ వెస్టర్నైజ్డ్ బట్టలు వేసుకొని ఆర్ నేనింకా మీకు చెప్పాలి అంటే అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం వెస్టర్నైజ్ ఆర్ డెవలప్‌మెంట్ నేను అనట్లేదు. అసలలా వేసుకోవాల్సిన అవసరం కూడా ఎవ్వరికీ లేదు. అందరూ ప్రతి చోటకి వేసుకోవట్లేదు హ్మ్. కదా! నేనదే అన్నాను. ఎవ్రీ ప్లేస్‌కనేది ఒక పద్ధతుంటుంది. ఇప్పుడు నేను హ్మ్. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు నేను మొత్తము పిచ్చిగా బట్టలు వేసుకొని నేనేం వెళ్ళను. హ్మ్. అవును. సో, అక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటున్నాను. నువ్వు హ్మ్. అలాంటి స్టేజ్‌లో ఉన్న అలాంటి సెన్స్ నాకు ఉన్నప్పుడు మీరెవ్వరు కామెంట్ చేయడానికి? That is called when you have that kind of common sense, and when you have that kind of knowledge what to wear, when to wear, హ్మ్. where where to wear. హ్మ్. అయితే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు యూ ఆర్ ఎ డెవలప్డ్ పర్సన్. హ్మ్. దట్స్ వాట్ ఐ మెంట్. ఓకే. అయితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా! సో, ఐటెమ్ సాంగ్స్ అవన్నీ కూడా సెలబ్రిటీస్ చేయడము, దాంట్లో ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోవడము అండ్ పబ్లిక్ ఉన్న ప్లేసెస్‌కి అలా కొంచెం అసభ్యకరమైన డ్రెసెస్ వేసుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా వా వాళ్ళ వల్లనే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని కూడా కామెంట్ చేసేవాళ్ళున్నారు. వాట్ డు యూ సే ఫర్ థాట్? వాళ్ళ వల్లనే బిహేవ్ చేస్తున్నారంటే ఇప్పుడు మూవీస్‌లో వేసుకుంటారు. హ్మ్. మూవీస్‌లో ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు. చూస్తున్నారు. మూవీస్ ఎందుకేసుకుంటున్నారు అని క్వెషన్ చేస్తున్నారు. కాదండి. అదే చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు మూవీస్‌లో డిమాండ్ చేస్తున్నారు. వేసుకుంటున్నారు. హ్మ్. రైట్. అక్కడ లేని ప్రాబ్లము ఇదే మూవీ యాక్టర్స్ ఆర్ హూఎవర్ సెలబ్రిటీస్ ద సేమ్ థింగ్ దే ఆర్ కమింగ్ ఫర్ ఇట్లాంటి ఫంక్షన్స్‌కే కదా! మూవీ ఫంక్షన్‌కే కదా వేసుకుంటున్నారు. హ్మ్. బయటేం వేసుకోవట్లేదు కదా! అక్కడేమో స్క్రీన్ మీద జూస్తారు. పోన్లే వాళ్ళు అన్ని చిల్లర వేషాలేసినా గానీ, అక్కడెవరికీ ఏమి ఇబ్బంది గాదు. బట్ ఇంతమంది జనాలున్నప్పుడు, ప్రేక్షకులున్నప్పుడు, అభిమానులు, ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యానిజం ఎట్లా ఉంటుందో తెలుసు. అలాంటి ప్లేసెస్‌కి ఇలాంటి బట్టలేసుకురావడం కరెక్ట్ కాదు కదా!
ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్స్ పర్స్పెక్టివ్ అండి. హ్మ్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను వెళ్ళాను, చూసాను, బావుందా అంటే ఒక అందాన్ని అందంగా మనము దాన్ని అడ్మైర్ చేయడం అనేది ఒక డిఫరెంట్ వే ఉంటుంది. అలా కాదు నేను రాక్షసత్వంగా చూస్తాను, హ్మ్. అదొక తప్పులాగా చూస్తాను అని అనుకునే వాళ్ళని నేను హ్మ్. కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ హ్మ్. గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. హ్మ్. బికాస్ దెర్ ఈస్ అ బార్డర్ ఫర్ ఎవ్రీథింగ్. బార్డర్ దాటి ప్రవర్తిస్తున్నారు అనేది ఉంది అంటే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. ఓకే. సో, నేను కూడా మీలాగా మాట్లాడినప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనం వి షుడంట్ కంపేర్ విత్ ద అదర్ కంట్రీస్ పీపుల్. బికాజ్ హియర్ వి ఆర్ హావింగ్ ఉప్పు, కారాలు బాగా తింటూ ఉన్నాము. కనుక సో, ఇక్కడ బిహేవియర్ ఇట్లా ఉంటుంది దట్స్ సో రాంగ్. ఐ అని మీన్ అన్నట్టుగా ఇన్ మై అన్నారు. ఒపీనియన్ దట్స్ సో రాంగ్. ఉప్పు హ్మ్. కారాలు తింటున్నాము అంటే ఏంటండి? అంటే ఉప్పు కారాలు తినని వాళ్ళకి అసలేముండదా లైఫ్‌లో? వాళ్ళు సెయింట్స్ అయిపోతున్నారా? వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లేదా? లేకపోతే సొసైటీలో బతకట్లేదా వాళ్ళు? హ్మ్. అలా కాదు కదా! హ్మ్. అదే. చిన్నప్పటి నుంచి అలా ఇప్పుడు అదే పాశ్చాత్య కల్చర్‌ని మనకి అలవాటు చేయలేదు. అమ్మవాళ్ళు అంటే నిండుగా కప్పుకొని పెరుగుతారు. సో, అలా జూసినప్పుడు ఆబ్వియస్‌లీ హార్మోన్స్ ఆహ్, ది గూడా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగిందనమాట. సో, కన్సిడర్ యువర్‌సెల్ఫ్. వెన్ హార్మోన్స్ ఆర్ వర్కింగ్, కన్సిడర్ యువర్‌సెల్ఫ్ యూ ఆర్ లక్కీ ఎనఫ్. దట్స్ వాట్ ఐ కెన్ సే.